Hello students, welcome to the online classes of ABN and PRR College of Science, Kovur. Subject is Marketing of Financial Services. Marketing of Financial Services. Group is 3rd BCom General. Semester is 6th semester. Right. Today's our topic is credit services. క్రెడిట్ సర్వీసెస్ అంటే తెలుగులో విత్తపరమైన సేవలు. ఈ క్రెడిట్ సర్వీసెస్ మీనింగ్ ఏంటంటే ఇమ్మీడియట్గా ట్రాన్స్ఫర్ చేసిన గూడ్స్కి సంబంధించిన వాల్యూని ఫ్యూచర్లో రిసీవ్ చేయడానికి వీలున్నప్పుడు దాన్నే క్రెడిట్ సర్వీసెస్ అని పిలుస్తారు. క్రెడిట్ సర్వీసెస్ అంటే ఇమీడియట్గా ట్రాన్స్ఫర్ చేసిన గూడ్స్కి సంబంధించిన పేమెంట్ ఏదైతే ఉంటుందో ఆ పేమెంట్ని రిసీవ్ చేసే రైట్ అనేది ఫ్యూచర్లో కల్పించడం జరుగుతుంది. ఈ విధంగా ఏవైనా గూడ్స్ని ఇమీడియట్గా ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఆ ట్రాన్స్ఫర్ చేసిన గూడ్స్కి సంబంధించిన పేమెంట్ అనేది రిసీవ్ చేయడానికి సంబంధించిన రైట్ అనేది ఫ్యూచర్లో ఉన్నట్లయితే దాన్నే క్రెడిట్ సర్వీసెస్ అని పిలవడం జరుగుతుంది. విత్తపరమైన సేవలు అంటే ఏవైనా వస్తువులను బదిలీ చేసినప్పుడు ఆ బదిలీ చేసిన వస్తువులకు సంబంధించిన ప్రతిఫలాన్ని భవిష్యత్తులో వసూలు చేసుకునే వీలున్నప్పుడు అటువంటి వాటినే విత్తపరమైన సేవలు అని పిలుస్తారు. రైట్. ద టర్మ్ క్రెడిట్ రిఫర్స్ టు ఎ ప్రామిస్ బై వన్ పార్టీ టు పే అనదర్ ఫర్ మనీ బారోడ్ ఆర్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ రిసీవ్డ్. అంటే ఏవైనా గూడ్స్ని కానీ సర్వీసెస్ని కానీ రిసీవ్ చేసిన దానికి సంబంధించి ఒక పార్టీ మరొక పార్టీకి చేసేటువంటి ఒక రెఫరింగ్నే క్రెడిట్ సర్వీస్ అని పిలుస్తారు. సో ఈ విధంగా క్రెడిట్ సర్వీసెస్ అంటే ఏవైనా గూడ్స్ ఆర్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేసినప్పుడు అందించినప్పుడు దానికి సంబంధించిన వాల్యూని ఫ్యూచర్లో ఏదైనా ఒక స్పెసిఫిక్ టైంలో పే చేయడానికి కానీ ప్రామిస్ చేసినట్లయితే దాన్నే క్రెడిట్ సర్వీసెస్ అంటారు. విత్తపరమైన సేవలు లేదా అరువు సేవలు అంటే అర్థం ఏంటంటే ఏవైనా వస్తువుల్ని కానీ సేవలను కానీ అందించినప్పుడు ఆ వస్తువులు లేదా సేవలు వాటికి సంబంధించిన విలువ ఏదైతే ఉంటుందో ఆ విలువను భవిష్యత్తులో ఒక నిర్ణీత తేదీన చెల్లించడానికి వాగ్దానం చేస్తే దానినే విత్తపరమైన సేవలు లేదా అరువు సేవలు అంటారు. అంటే అరువు సేవల్లో మనం గ్రహించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే మనం ప్రస్తుతం ఏ సేవలనైతే వినియోగిస్తామో ఆ వినియోగించిన సేవలకు సంబంధించిన విలువను భవిష్యత్తులో ఒక నిర్ణీత తేదీన చెల్లిస్తామని వాగ్దానం చేయడం జరుగుతుంది. ఈ విధంగా ప్రస్తుతం వినియోగిస్తున్న సేవలకు సంబంధించిన విలువను ప్రస్తుత కాలంలో కాకుండా భవిష్యత్తులో ఒక నిర్ణీత తేదీన చెల్లించడానికి మనం ఒక వాగ్దానం చేస్తున్నాం కాబట్టే దానినే అరువు సేవలు అని అంటారు. అరువు సేవలు, క్రెడిట్ సర్వీసెస్. రైట్. According to R.P. Kent, credit is as the right to receive payment for the obligation to make payment on demand at some future time on account of the immediate transfer of goods. అంటే ఆర్పి కెంట్ అనే వ్యక్తి యొక్క ఒపీనియన్ ప్రకారం క్రెడిట్ సర్వీసెస్కి ఇవ్వబడిన డెఫినిషన్ ఏంటంటే గూడ్స్ లేదా సర్వీసెస్ని ఇమీడియట్గా ట్రాన్స్ఫర్ చేసినప్పుడు దానికి సంబంధించిన పేమెంట్ అనేది ఒక ఫ్యూచర్ టైంలో మనం పే చేస్తాము అని కానీ ప్రామిస్ చేసినట్లయితే దాన్నే క్రెడిట్ సర్వీసెస్గా పిలుస్తారు. ఆర్పి కెంట్ అభిప్రాయంలో క్రెడిట్ సర్వీసెస్కి ఇవ్వబడిన డెఫినిషన్ ఏంటంటే
ప్రజెంట్ ఏ గూడ్స్ ఆర్ సర్వీసెస్ అయితే ట్రాన్స్ఫర్ చేయడం జరిగిందో ఇమ్మీడియట్గా ట్రాన్స్ఫర్ చేసిన గూడ్స్కి సంబంధించిన వాల్యూని లేదా ప్రైస్ని లేదా పేమెంట్ని ఫ్యూచర్లో ఒక స్పెసిఫిక్ డేట్లో లేదా ఒక స్పెసిఫిక్ టైంకి పే చేస్తాము అనే ప్రామిస్ కానీ చేసినట్లయితే దాన్నే క్రెడిట్ సర్వీసెస్ అని పిలుస్తారు. ఓకే, ఆర్పి కెంట్ అనే వ్యక్తి యొక్క అభిప్రాయంలో విత్తపరమైన సేవలు లేదా అరువు సేవలకు ఇవ్వబడిన నిర్వచనం ఏంటంటే తక్షణమే బదిలీ చేయబడిన వస్తు సేవలకు సంబంధించిన విలువను భవిష్యత్తులో ఒక నిర్ణీత తేదీన చెల్లించడం జరుగుతుంది అని వాగ్దానం చేసినట్లయితే దాన్నే విత్తపరమైన సేవలు లేదా అరువు సేవలు అని పిలవడం జరుగుతుంది. అంటే క్రెడిట్ సర్వీసెస్లో ఏ సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగిందో ఆ సర్వీసెస్కి సంబంధించిన వాల్యూని ఇమ్మీడియట్గా అట్ ప్రజెంట్ కాకుండా ఫ్యూచర్లో ఆ సర్వీసెస్కి సంబంధించిన వాల్యూని పే చేయడం జరుగుతుంది. అందుకే దాన్ని క్రెడిట్ సర్వీసెస్ అంటారు, అరువు సేవలని పిలవడం జరుగుతుంది. రైట్, ఈ క్రెడిట్ సర్వీసెస్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రెడిట్ సర్వీసెస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. దాంట్లో మనం 1 by 1 ఇప్పుడు డిస్కస్ చేస్తాం. దాంట్లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే లోన్ ఫర్ వర్కింగ్ క్యాపిటల్. లోన్ ఫర్ వర్కింగ్ క్యాపిటల్ నిర్వహణ మూలధనం యొక్క రుణం. నిర్వహణ మూలధనం యొక్క రుణం లేదా నిర్వహణ మూలధనం కొరకు రుణం అని కూడా చెప్పుకోవచ్చు. లోన్ ఫర్ వర్కింగ్ క్యాపిటల్. లోన్ ఫర్ వర్కింగ్ క్యాపిటల్ అంటే స్మాల్ అండ్ లార్జ్ బిజినెస్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ప్రైమరీ వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్స్ కోసం బ్యాంక్స్ వాటికి షార్ట్ టర్మ్ బేసిస్ మీద లోన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అటువంటి లోన్స్నే లోన్ ఫర్ వర్కింగ్ క్యాపిటల్ అని అంటారు. అంటే బ్యాంక్స్ కొన్ని స్మాల్ అండ్ మీడియం బిజినెస్ ఆర్గనైజేషన్స్కి వాటి యొక్క వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్స్ని మీట్ అవ్వడానికి గాను కొన్ని షార్ట్ టర్మ్ లోన్స్ని ఇంట్రడ్యూస్ చేసి ఆఫర్ చేయడం జరుగుతుంది. ఆ విధంగా షార్ట్ టర్మ్ లోన్స్ ద్వారా స్మాల్ అండ్ మీడియం బిజినెస్ ఆర్గనైజేషన్స్కి అవసరమైన వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్స్కి దాన్ని మీట్ అవ్వడానికి అవసరమైన సోర్సెస్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి దాన్ని లోన్ ఫర్ వర్కింగ్ క్యాపిటల్ అని అంటారు. నిర్వహణ మూలధనం కొరకు రుణం అంటే చిన్న మరియు మధ్య తరహా వ్యాపార సంస్థల యొక్క నిర్వహణ మూలధన అవసరాలకు బ్యాంకులు కొన్ని స్వల్పకాల రుణాలను మంజూరు చేస్తున్నాయి. ఈ విధంగా బ్యాంకులు మంజూరు చేసే స్వల్పకాల రుణాలనే నిర్వహణ మూలధనం కొరకు రుణాలు అని అంటారు. నిర్వహణ మూలధనం కొరకు రుణాలు అంటే చిన్న మధ్య తరహా వ్యాపార సంస్థల యొక్క నిర్వహణ మూలధన అవసరాలకు బ్యాంకులు స్వల్ప కాల పరిమితికి లోబడి కొన్ని రుణాలను మంజూరు చేస్తున్నాయి. ఆ రుణాలనే నిర్వహణ మూలధనం కొరకు రుణాలు అంటారు. సో ఈ విధంగా షార్ట్ టర్మ్ బేసిస్ మీద బ్యాంక్స్ ఆఫర్ చేసే ఈ షార్ట్ టర్మ్ లోన్స్నే లోన్స్ ఫర్ వర్కింగ్ క్యాపిటల్ అని అంటారు. సెకండ్ పాయింట్ లోన్స్ ఫర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. లోన్స్ ఫర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మూలధన వ్యయం కొరకు రుణము. మూలధన వ్యయం కొరకు రుణము. కొన్ని బిజినెస్ ఆర్గనైజేషన్స్ వాటి యొక్క షార్ట్ టర్మ్ వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్స్ కోసం కాకుండా లాంగ్ టర్మ్ని దృష్టిలో పెట్టుకుని క్యాపిటల్ రిక్వైర్మెంట్స్ కలిగి ఉంటాయి. ఆ విధంగా ఏ బిజినెస్ ఆర్గనైజేషన్స్ అయితే లాంగ్ టర్మ్ బేసిస్ మీద రిక్వైర్మెంట్స్ కలిగి ఉన్నాయో అటువంటి బిజినెస్ ఆర్గనైజేషన్స్కి బ్యాంకులు లాంగ్ టర్మ్ రిక్వైర్మెంట్స్ని తీర్చడానికి కొన్ని రకాలైనటువంటి టర్మ్ లోన్స్ని ఇంట్రడ్యూస్ చేసి అటువంటి టర్మ్ లోన్స్ ద్వారా ఆ లాంగ్ టర్మ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీట్ అవ్వడానికి అవసరమైన ఫైనాన్షియల్ రిసోర్సెస్ని ప్రొవైడ్ చేస్తున్నాయి. ఈ విధంగా చాలా వరకు 1 year కంటే ఎక్కువ పీరియడ్ని దృష్టిలో పెట్టుకుని బ్యాంక్స్ టర్మ్ లోన్స్ని ఇంట్రడ్యూస్ చేసి ఆ టర్మ్ లోన్స్ ద్వారా బ్యాంకులు ఆ బిజినెస్ ఆర్గనైజేషన్స్కి అవసరమైన లాంగ్ టర్మ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్ కోసం ఫైనాన్షియల్ సోర్సెస్ని ప్రొవైడ్ చేస్తున్నాయి. దీన్నే లోన్స్ ఫర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అని అంటారు. మూలధన వ్యయం కొరకు రుణాలంటే కొన్ని వ్యాపార సంస్థలు
చాలా ఎక్కువ మొత్తంలో పెట్టుబడి చేయాల్సిన అవసరం కలిగి దీర్ఘకాలం కొరకు రుణాల కోసం ఎదురు చేస్తున్నాయి. ఈ విధంగా ఏ వ్యాపార సంస్థలు అయితే ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టాలి, దీర్ఘకాలిక రుణాల కోసం ఎదురు చూస్తున్నాయో అటువంటి వ్యాపార సంస్థలకు అనువైన విధంగా బ్యాంకులు అన్ని కాల పరిమితితో రుణాలను ప్రారంభించడం జరిగింది. వాటినే కాల పరిమితి గల రుణాలు అంటారు, టర్మ్ డిపాజిట్స్. ఈ విధంగా 1 సంవత్సరానికి పైబడి కాల పరిమితితో బ్యాంకులు అందించే రుణాల ద్వారా పెద్ద పెద్ద వ్యాపార సంస్థల యొక్క దీర్ఘకాల మూలధన వ్యయాలకు సంబంధించిన ఆర్థిక అవసరాలు కూడా తీరుస్తున్నాయి. ఈ విధంగా ఈ లాంగ్ టర్మ్ బేసిస్ చేసుకుని అంటే ఏదైతే లాంగ్ లోన్ని దృష్టిలో పెట్టుకుని బిజినెస్ ఆర్గనైజేషన్స్ బ్యాంకుల దగ్గరికి వెళ్తున్నాయో బ్యాంకులు కొన్ని టర్మ్ డిపాజిట్స్ని ఇంట్రడ్యూస్ చేసి ఆ టర్మ్ డిపాజిట్స్ కూడా లెస్ దెన్ 1 ఇయర్ కాకుండా మోర్ దెన్ 1 ఇయర్ని దృష్టిలో పెట్టుకుని బ్యాంక్స్ హ్యూజ్ అమౌంట్లో, హై అమౌంట్లో ఈ పెద్ద పెద్ద బిజినెస్ ఆర్గనైజేషన్స్కి లోన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అటువంటి లోన్స్ ద్వారా, అంటే టర్మ్ లోన్స్ ద్వారా ఈ బ్యాంక్స్ బిజినెస్ ఆర్గనైజేషన్స్కి హ్యూజ్ అమౌంట్లో లోన్ ప్రొవైడ్ చేస్తుంటే అటువంటి లోన్ని ఆ బిజినెస్ ఆర్గనైజేషన్స్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కోసం యూజ్ చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ థర్డ్ పాయింట్, లోన్ సిండికేషన్. దీన్ని తెలుగులో లోన్ సిండికేషన్ అంటారు. లోన్ సిండికేషన్ అంటే మనం ఆల్రెడీ ఇంతకుముందు ప్రీవియస్ క్లాసెస్లో ఒక సందర్భంలో మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. కొన్ని బ్యాంకులన్నీ కూడా కలెక్టివ్గా కలిసి కొన్ని పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీస్కి లేదా ఎంటర్ప్రెన్యూర్స్కి అవసరమైన క్యాపిటల్ రిక్వైర్మెంట్స్ని ఫుల్ఫిల్ చేస్తాయి. దాన్ని లోన్ సిండికేషన్ అంటారు. అంటే ఏదో ఒక బ్యాంకు సింగిల్గా లోన్ ప్రొవైడ్ చేసే స్థితిలో లేనప్పుడు కొన్ని బ్యాంకులన్నీ సిండికేట్ అయ్యి ఆ బ్యాంకులన్నీ కలిపి పెద్ద పెద్ద వ్యాపార సంస్థలకు, పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలకు లేదా పెద్ద పెద్ద పారిశ్రామిక సంస్థలకు, పారిశ్రామికవేత్తలకు అవసరమైన మూలధన అవసరాలు తీరుస్తుంటాయి. దాన్నే లోన్ సిండికేషన్ అంటారు. అంటే లోన్ సిండికేషన్లో మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే కొన్ని బ్యాంక్స్ అన్నీ కూడా సిండికేట్ అయ్యి ఆ బ్యాంక్స్ అన్నీ కూడా కలెక్టివ్గా అవసరమైన లోన్ని అరేంజ్ చేయడం జరుగుతుంది. దాన్నే లోన్ సిండికేషన్ అని అంటారు. నెక్స్ట్ 4th పాయింట్, లోన్ ఫర్ అగ్రికల్చర్. వ్యవసాయం కొరకు రుణము. లోన్ ఫర్ అగ్రికల్చర్, వ్యవసాయం కొరకు రుణము. అగ్రికల్చర్ పర్పస్ కోసం ఏవైతే లోన్స్ని బ్యాంక్స్ ప్రొవైడ్ చేస్తున్నాయో వాటిని అగ్రికల్చర్ లోన్స్ అంటారు. సో అగ్రికల్చర్ యాక్టివిటీని పెర్ఫామ్ చేయడానికి ఫార్మర్స్కి ఇనీషియల్గా కావాల్సినటువంటి క్యాపిటల్ అమౌంట్ని, అగ్రికల్చరల్ ఇన్పుట్స్ని పర్చేజ్ చేయడానికి అవసరమైన అమౌంట్ని, దాంతోపాటు సీడ్స్ని, ఫెర్టిలైజర్స్ని పర్చేజ్ చేయడానికి అవసరమైన అమౌంట్ని, అంత మాత్రమే కాకుండా కల్టివేషన్ చేయడానికి, ఆ తర్వాత హార్వెస్టింగ్ చేయడానికి, ఈ విధంగా అనేక రకాలైన అగ్రికల్చరల్ యాక్టివిటీస్ పెర్ఫామ్ చేయడానికి అగ్రికల్చర్ మీద డిపెండ్ అయిన ఫార్మర్స్కి బ్యాంక్స్ ప్రొవైడ్ చేసే లోన్స్ని లోన్స్ ఫర్ అగ్రికల్చర్ అని పిలుస్తారు. వ్యవసాయం కొరకు రుణాలు అంటే వ్యవసాయదారులు వ్యవసాయం చేయడానికి అవసరమైన ప్రాథమిక పెట్టుబడి అవసరాలు బ్యాంకుల ద్వారా కల్పించబడుతున్నాయి. అటువంటి వాటినే వ్యవసాయం కొరకు రుణాలు అంటారు. అంటే వ్యవసాయంలో ప్రాథమిక పెట్టుబడి పెట్టడానికి, భూమిని దున్నడానికి, వ్యవసాయ పనిముట్లు కొనుగోలు చేయడానికి, ఎరువులు, క్రిమిసంహారక మందులు కొనుగోలు చేయడానికి, సేద్యం చేయడానికి, పంటలు కోత కోయడానికి, ఈ విధంగా వ్యవసాయంలో ప్రాథమిక దశ నుండి తుది దశ వరకు నిర్వర్తించే అన్ని రకాల కార్యకలాపాల నిమిత్తం అవసరమైన ఆర్థిక వనరులను సమకూర్చడాన్నే లోన్స్ ఫర్ అగ్రికల్చర్, వ్యవసాయం కొరకు రుణాలు అని అంటారు. 5th పాయింట్, లోన్స్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ ఫైనాన్స్. అంటే నిర్మాణ రంగం కొరకు రుణాలు లేదా నిర్మాణం కొరకు రుణాలు. లోన్స్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏవైతే కన్స్ట్రక్షన్ జరుగుతుందో, ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ని డెవలప్ చేస్తున్నారో అటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్కి అవసరమైన అమౌంట్ని ఫండింగ్ చేయడాన్నే లోన్స్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని అంటారు. జనరల్గా కొన్ని రకాలైనటువంటి ప్రాజెక్ట్స్ కన్స్ట్రక్షన్ చేయబడుతుంటాయి. అటువంటి ప్రాజెక్ట్స్ కన్స్ట్రక్షన్ చేయబడుతున్నప్పుడు అటువంటి ప్రాజెక్ట్స్ యొక్క కన్స్ట్రక్షన్కి ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేయడానికి అవసరమైన ఫైనాన్షియల్ సోర్సెస్ని ప్రొవైడ్ చేస్తే దాన్నే లోన్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని పిలుస్తారు. జనరల్గా ఏదైతే
కన్స్ట్రక్షన్ జరుగుతుందో ఆ కన్స్ట్రక్షన్ జరుగుతున్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఫెసిలిటీస్లో ఏవైతే అసెట్స్ ఉన్నాయో అటువంటి అసెట్స్ని బేస్ చేసుకుని లోన్ ఇవ్వడం జరుగుతుంది. అందుకే దీన్ని లోన్స్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆర్ ప్రాజెక్ట్ ఫైనాన్స్ అంటారు. అంటే ఏవైతే నిర్మాణం జరుగుతుందో ఆ నిర్మాణంలో ఏవైతే ఆస్తులను వినియోగించడం జరుగుతుందో ఆ ఆస్తులను ఆధారంగా చేసుకుని రుణాలను మంజూరు చేసినట్లయితే వాటిని నిర్మాణం కొరకు రుణాలు అని అంటారు. మనము సాధారణంగా అనేక రకాలైన ప్రాజెక్టుల యొక్క నిర్మాణం జరగడం చూస్తుంటాము. ఆ ప్రాజెక్టుల యొక్క నిర్మాణం జరుగుతున్నప్పుడు ఆ ప్రాజెక్టుల్లో ఏ ఆస్తులనైతే ఏ భౌతిక ఆస్తులనైతే వినియోగిస్తున్నారో ఆ భౌతిక ఆస్తులను ఆధారం చేసుకుని ఆ భౌతిక ఆస్తుల ప్రాతిపదిక మీద కానీ రుణాలు మంజూరు చేసినట్లయితే దానినే నిర్మాణం కొరకు రుణాలు అంటారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోన్ లేదా లోన్స్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని పిలుస్తారు. మరికొన్ని సందర్భాల్లో ఏం చేస్తుంటారంటే ఏ కంపెనీస్ అయితే ప్రాజెక్ట్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నాయో ఏ కంపెనీస్ అయితే ప్రాజెక్ట్ని టేకప్ చేసి ప్రాజెక్ట్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నాయో అటువంటి కంపెనీస్కి సంబంధించిన బాండ్స్ని పబ్లిక్లోకి ఇష్యూ చేసి ఆ వచ్చిన అమౌంట్ ద్వారా కూడా ప్రాజెక్ట్కి ఫైనాన్స్ చేస్తారు. అందుకే దీన్ని ప్రాజెక్ట్ ఫైనాన్స్ అని కూడా పిలుస్తారు. అంటే ఏదైనా ఒక కంపెనీ ఏదైనా ఒక ప్రాజెక్ట్ను ప్రారంభించి ఆ ప్రాజెక్ట్ను నిర్మిస్తున్నప్పుడు ఆ కంపెనీకి సంబంధించిన బాండ్లను మార్కెట్లో జారీ చేసి ఆ బాండ్ల జారీ ద్వారా ఏదైతే మొత్తం స్వీకరించడం జరుగుతుందో ఆ మొత్తాన్ని ఆ కంపెనీకి రుణాల రూపంలో మంజూరు చేసినట్లయితే దాన్ని ప్రాజెక్ట్ ఫైనాన్స్ అని అంటారు. ప్రాజెక్ట్ ఫైనాన్స్, లోన్స్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆర్ ప్రాజెక్ట్ ఫైనాన్స్. నెక్స్ట్ 6th పాయింట్, లోన్స్ టు కన్జ్యూమర్స్. వినియోగదారులకు రుణాలు. వినియోగదారులకు అనేక రకాలైన లోన్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. పర్సనల్ లోన్స్ ఇస్తున్నారు, వెహికల్ లోన్స్ ఇస్తున్నారు, హౌసింగ్ లోన్స్ ఇస్తున్నారు, ఎడ్యుకేషన్ లోన్స్ ఇస్తున్నారు. ఈ విధంగా ఇండివిజువల్ పర్సన్స్కి రకరకాలైన లోన్స్ను ప్రొవైడ్ చేసినట్లయితే దాన్నే లోన్స్ టు కన్జ్యూమర్స్ అంటారు, వినియోగదారులకు రుణాలు. 7th పాయింట్, నాన్ ఫండ్ బేస్డ్ క్రెడిట్స్. నాన్ ఫండ్ బేస్డ్ క్రెడిట్స్ అంటే నిధి రహిత ఆధారిత సేవలు. నిధి రహిత ఆధారిత సేవలు అంటే నాన్ ఫండ్ బేస్డ్ క్రెడిట్స్లో క్రెడిట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కానీ ఫండింగ్ అనేది జరగదు. అంటే అమౌంట్ అనేది ప్రొవైడ్ చేయడం కాకుండా అసిస్టెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాన్నే నాన్ ఫండ్ బేస్డ్ క్రెడిట్స్ అంటారు. దీనికి ఎగ్జాంపుల్స్గా ఏం చెప్పుకోవచ్చు అంటే బ్యాంక్ గ్యారంటీస్. బ్యాంక్స్ జనరల్గా అవసరమైన అమౌంట్ని లోన్ రూపంలో ప్రొవైడ్ చేస్తుంది కానీ కొన్ని సందర్భాల్లో బ్యాంకులు గ్యారంటీని ఇస్తాయి. ఆ విధంగా బ్యాంక్ గ్యారంటీ ఇస్తే దాన్ని ఏమంటారంటే నాన్ ఫండ్ బేస్డ్ క్రెడిట్స్ అని పిలుస్తారు. ఈ విధంగా బ్యాంక్ గ్యారంటీస్ని, లెటర్ ఆఫ్ క్రెడిట్ని అంటే గూడ్స్ వేరే ఇతర కంట్రీస్కి ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ జరుగుతున్నప్పుడు ఉపయోగించే ఒక డాక్యుమెంట్ ఉంటుంది, దాన్ని లెటర్ ఆఫ్ క్రెడిట్ అంటారు. ఆ లెటర్ ఆఫ్ క్రెడిట్ కూడా ఏ విధంగా ఉపయోగపడుతుందంటే నాన్ ఫండ్ బేస్డ్ క్రెడిట్గా ఉపయోగపడుతుంది. ఈ విధంగా బ్యాంకులు ఇచ్చే గ్యారంటీలు కానీ లెటర్ ఆఫ్ క్రెడిట్ని కానీ ఏమని పిలుస్తారంటే నాన్ ఫండ్ బేస్డ్ క్రెడిట్స్. అంటే నిధులు మంజూరు చేయకుండా నిధి రహిత ఆధారిత అరువును మంజూరు చేయడం జరుగుతుంది. దానికి ఎగ్జాంపుల్గా ఏం చెప్పుకోవచ్చు అంటే బ్యాంకులు ఇచ్చే హామీలు. బ్యాంకులు సాధారణంగా వ్యక్తులకు సంస్థలకు అవసరమైన రుణాలు మంజూరు చేస్తాయి. వ్యక్తులకు సంస్థలకు అవసరమైన రుణాలను బ్యాంకులు నగదు రూపంలో మంజూరు చేయడం మాత్రమే కాకుండా కొన్ని సందర్భాల్లో బ్యాంకులు వ్యక్తులు లేదా సంస్థలకు హామీలు ఇస్తుంటాయి. అంటే నిధులు మంజూరు చేయకుండా బ్యాంకులు హామీ ఇచ్చినట్లయితే దాన్ని నిధి రహిత ఆధారిత సేవ అని పిలుస్తారు. నిధి రహిత ఆధారిత సేవ అని పిలుస్తారు. ఈ విధమైన రకరకాల సేవలు ఏ విధంగా పిలవడం జరుగుతుందంటే క్రెడిట్ సర్వీసెస్కి మనం వేటిని ఎగ్జాంపుల్స్గా చెప్పుకున్నాం. ఏ ముఖ్యమైన పాయింట్స్ మనం మెన్షన్ చేసుకోవడం జరిగిందంటే ఫస్ట్ పాయింట్, లోన్స్ ఫర్ వర్కింగ్ క్యాపిటల్. అంటే స్మాల్ అండ్ మీడియం బిజినెస్ ఆర్గనైజేషన్స్కి వాటి యొక్క వర్కింగ్ క్యాపిటల్ కోసం అవసరమైన లోన్స్ని బ్యాంక్స్ షార్ట్ టర్మ్ లోన్స్ పేరుతో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సెకండ్ పాయింట్ ఏంటి, లోన్ ఫర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్.
కొన్ని పెద్ద పెద్ద బిజినెస్ ఆర్గనైజేషన్స్కి పెద్ద అమౌంట్లో క్యాపిటల్ ఇన్వెస్ట్ చేయాల్సి వచ్చినప్పుడు వాటికి బ్యాంకులు హ్యూజ్ అమౌంట్లో లోన్ ప్రొవైడ్ చేస్తున్నాయి. ఏ పేరుతో అంటే టర్మ్ డిపాజిట్ల పేరుతో. అంటే మోర్ దెన్ 1 year టైంను దృష్టిలో పెట్టుకుని బ్యాంకులు ఈ పెద్ద బిజినెస్ ఆర్గనైజేషన్స్కి హ్యూజ్ అమౌంట్లో ఇన్వెస్ట్మెంట్ రిక్వైర్మెంట్స్ని ఫుల్ఫిల్ చేస్తున్నాయి. థర్డ్ పాయింట్ ఏంటంటే లోన్ సిండికేషన్. కొన్ని రకాలైనటువంటి బ్యాంకులు సిండికేట్ అయ్యి ఒకదానికొకటి దగ్గరకు వచ్చి అన్ని బ్యాంకులు కలిసి కలెక్టివ్గా సిండికేట్ అయ్యి పెద్ద బిజినెస్ ఆర్గనైజేషన్స్కి, పెద్ద కార్పొరేట్ కంపెనీస్కి, పెద్ద ఎంటర్ప్రీన్యూర్స్కి అవసరమైన ఫైనాన్షియల్ సోర్సెస్ని ప్రొవైడ్ చేస్తున్నాయి. దాన్ని లోన్ సిండికేషన్ అంటారు. లోన్స్ ఫర్ అగ్రికల్చర్ అంటే అగ్రికల్చర్కి సంబంధించిన స్టార్టింగ్ ఇనీషియల్ స్టేజ్ నుంచి హార్వెస్టింగ్ వరకు రకరకాల పర్పసెస్ కోసం ఫైనాన్షియల్ సోర్సెస్ని ప్రొవైడ్ చేస్తే దాన్ని లోన్ ఫర్ అగ్రికల్చర్ అంటారు. లోన్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ ఫైనాన్స్ అంటే ఏవైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ జరుగుతున్నప్పుడు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఆ కన్స్ట్రక్షన్లో ఏవైతే అసెట్స్ని యూజ్ చేస్తున్నారో ఆ అసెట్స్ని బేస్ చేసుకుని కానీ లోన్ ప్రొవైడ్ చేసినట్లయితే దాన్ని లోన్స్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటారు. మరికొన్ని సందర్భాలలో ఏ కంపెనీస్ అయితే ప్రాజెక్ట్ని ట్యాకప్ చేసి ప్రాజెక్ట్ని కడుతున్నాయో అటువంటి కంపెనీస్ యొక్క బాండ్స్ని మార్కెట్లో ఇష్యూ చేసి ఆ బాండ్స్ ఇష్యూ చేయడం ద్వారా వచ్చిన మనీని ఈ కంపెనీస్కి లోన్స్ రూపంలో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాన్ని ప్రాజెక్ట్ ఫైనాన్స్ అని అంటారు. లోన్స్ ఫర్ కన్జ్యూమర్స్కి రకరకాలైన లోన్స్ బ్యాంక్స్ ఆఫర్ చేస్తున్నారు. పర్సనల్ లోన్స్, వెహికల్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్, ఇలా రకరకాల లోన్స్ బ్యాంక్స్ ద్వారా పర్సన్స్కి ఆఫర్ చేయడం జరుగుతుంది. ఇక లాస్ట్ పాయింట్ నాన్ ఫండ్ బేస్డ్ క్రెడిట్ అంటే ఫండ్ ప్రొవైడ్ చేయకుండా నాన్ ఫండ్ బేస్తో క్రెడిట్ని ప్రొవైడ్ చేస్తారు. దానికి ఎగ్జాంపుల్గా ఏం చెప్పుకోవచ్చు అంటే బ్యాంక్ గ్యారంటీస్ అండ్ లెటర్ ఆఫ్ క్రెడిట్. బ్యాంక్స్ డైరెక్ట్గా ఫండింగ్ ఇవ్వకుండా అంటే మనీని లోన్ రూపంలో ప్రొవైడ్ చేయకుండా బ్యాంకులు గ్యారంటీలు ఇస్తుంటాయి. ఆ విధంగా బ్యాంకులు ఇచ్చే గ్యారంటీలు కానీ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్లో యూజ్ చేసే లెటర్ ఆఫ్ క్రెడిట్ని కానీ నాన్ ఫండ్ బేస్డ్ క్రెడిట్స్కి ఎగ్జాంపుల్స్గా చెప్పుకోవచ్చు. సో ఈ విధమైన పాయింట్స్ అన్నీ కూడా మనం ఏ విధంగా పిలవడం జరుగుతుందంటే క్రెడిట్ సర్వీసెస్. దీస్ ఆర్ ది డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్రెడిట్ సర్వీసెస్. ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ.